సో ఇది రామోజీ ఫిలిం సిటీలో కాసేపట్లో ఈవెంట్ ఉంది. అయినప్పటికీ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇక్కడ చేస్తే రైట్ కాంటెక్స్ట్ అని మాట్లాడుతున్నా. ఇంకోటి వీళ్ళు ఎవ్వరికి తెలియదు నేను ఏం మాట్లాడుతున్నా, బట్ అందరికీ ఉపయోగపడేది. చూసేవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎంత ఆధ్యాత్మికత ఉన్నా మనం ఎంతో దేశంలో ఉన్నాం కాబట్టి దేశాన్ని సెక్యూర్గా ఉంటేనే మనం బాగుంటాం అనేది ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఇది ఒక పర్యాటక క్షేత్రం కదా, ఇప్పుడు హఠాత్తుగా ఎవరైనా తుపాకులు తీసుకొచ్చి కాలిస్తే ఎట్లుంటుంది? జస్ట్ వైల్డ్ ఉంటుంది కదా. అట్లా కాశ్మీర్లో నిన్న పహల్గావ్ అనే ఒక పర్యాటక కేంద్రంలో మామూలుగా ప్రజలు వచ్చి తిరుగుతున్నారు. కొందరు వచ్చి కాల్చి చంపేశారు అంతే జనాలు. నేను విన్నంత వరకు ఒక 30 మంది దాకా చనిపోయారు. ఐడి చూపించమని చెప్పేసి టూరిజం వచ్చిన వాళ్ళనే షూట్ చేశాను సార్. అయితే నన్ను బాగా ఆశ్చర్యపరిచింది, కాస్త దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అంటే బయలుదేరే ముందు ఒక మనం కార్లో వింటున్నాం కదా. సో ఒక వ్యక్తిని కాల్చి చంపి ఆ పక్కనే వైఫ్ కూడా ఉంది. వాళ్ళు ఒక 2 days క్రితం ఒక వీడియో కూడా పెట్టారు. పర్యాటకం చేయడానికి వచ్చాం, చాలా బాగుంది, మేము ఇక్కడ నుంచి డాల్ లేక్ వెళ్తున్నాం, అక్కడి నుంచి ఏదో చెప్పారు. ఇంతవరకు ఓకే. అతన్ని చంపిన తర్వాత వైఫ్ షాక్ తిని ఏడుస్తూ నన్ను కూడా చంపాను అంటే అప్పుడు అతను చెప్పాడంట, నేను చంపను, నువ్వు బతుకుండాలి, నువ్వు వెళ్ళి మీ ప్రధానమంత్రి మోదీకి చెప్పుకోపో, చెప్పడానికి నువ్వు ఉండాలి కదా, చెప్పడానికి నువ్వు ఉండాలి కదా అన్న. సో దీని మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. మన భారతదేశంలోనే మన భారతదేశం ముక్కలవ్వాలని ఆలోచించే నా కొడుకులు ఉన్నారు భూమి మీద. ప్రపంచంలో పాలిటిక్స్ ఉన్నంత వరకు ఓకే, కానీ ఏదేమైనా నేషనల్ సెక్యూరిటీకి పాలిటిక్స్కి ఏ సంబంధం ఉండదు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఆధ్యాత్మికత గురించి ఎట్లయితే అందరికీ రైట్ ఉంటుందో, బార్డర్ సెక్యూరిటీ కూడా అందరి బాధ్యత. ఇది ఓన్లీ పోలీసులో లేకపోతే ఆర్మీకి సంబంధించింది కాదు. మనందరం అదృష్టవశాత్తు దూరంగా ఉన్నాం. వాట్ ఇఫ్ వీఆర్ ఇన్ కాశ్మీర్? ఆఫీస్గా మన లైఫ్ సీట్లు ఉండవు, ఎప్పుడు టెన్షన్గా బతికేస్తాం. అవును. సో మేజర్ గౌరవార్య అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అతను చెప్పిన కాంటెక్స్ట్ ఒకసారి చెప్తే ఆ తర్వాత అందరం ఒక్కొక్క మాట మాట్లాడి బంద్ చేద్దాం. అంటే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనందరం ఏమంటారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, మనందరం స్ట్రాంగ్ కంట్రీ, మనం తప్పకుండా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నాం. ఇదంతా ఓకే, కానీ మనం అంతా తప్పుగానే అర్థం చేసుకుంటున్నాం ఈ కాంటెక్స్ట్ని. ఇదంతా టెర్రరిస్టుల ఇష్యూ, టెర్రరిజము, తర్వాత అందుకని టెర్రరిస్టులు వచ్చిన వాళ్ళని ఎప్పటికప్పుడు చంపేసేయాలి, నిరంతరం నిఘా పెట్టుకోవాలి, ఎల్ఓసిని మనం సెక్యూర్ చేసుకోవాలి, ఇదంతా చెప్పుకుంటున్నాం. ఇది 1000 సంవత్సరాలని ఇది ఒడవలేదు. బికాజ్ మనం రూట్ని కట్ చేస్తలేం. ఉదాహరణకి ఆకులు వస్తున్న కొద్దీ కట్ చేస్తున్నాం, చెట్టు గురించి చూస్తలేం మనం. ఈ 70 సంవత్సరాల్లో భారతదేశం యొక్క పాలసీ చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అండర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ దే ఆర్ టేకింగ్ స్ట్రాంగ్ డెసిషన్స్ అనుకున్నా, ఈ ఒక్క విషయంలో వాళ్ళు కూడా పాలిటిక్సే చేస్తున్నారేమో అని అతను ఒక మాట అన్నాడు. అంటే ఈ సమస్య సజీవంగా ఉంటే లైఫ్ అంతా పాలిటిక్స్ చేయొచ్చారు అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి రోగాన్ని తగ్గకుండా డాక్టర్ చేస్తే డాక్టర్ లైఫ్ అంతా బిజీ ఉండొచ్చు కదా. సో అతను చెప్పింది ఏంది అంటే, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో మై ఒపీనియన్. నేనేమి నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని కాదు, లేకపోతే నాకు ఆ విషయాల గురించి అంత అవగాహన లేదు, కానీ నాకు అట్లాగే అనిపిస్తుంది. రూట్ కాజ్ని టచ్ చేయాలి. ఇప్పుడు కంపారిటివ్లీ మన ఇండియన్ ఎకానమీ ఇట్ ఇస్ లార్జర్ దెన్ పాకిస్తాన్ ఎకానమీ. కంపారిటివ్లీ పాకిస్తాన్ కంటే ఆర్మీలో కానీ లేకపోతే రకరకాల విషయాల్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్. అందుకని ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోగలిగితే బాగుంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా అమన్ కా ఆశ, 2 దేశాల మధ్యన క్రికెట్ ఆడితే సత్సంబంధాలు వస్తాయి, తర్వాత ఇక్కడక్కడ షేరో షాయరీలు, పార్టీలు, ఇట్లా కొన్నేళ్ళు గడిపాడు. ఇవన్నీ జరగడము, ఇది అయిపోగానే మళ్ళీ బాంబులు వేయడం, ఇవన్నీ జరగడం, ఇంకో చోట 26/11 తర్వాత అటువంటి ఒక డ్రాస్ట్లీ అటాక్ ఇది. జస్ట్ ఇమాజిన్ చేయి, మనం ఇట్లా కూర్చుందాం, ఎవరో హఠాత్తుగా వచ్చి కాల్చి, అంటే అనార్మ్డ్ పీపుల్, వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు కూడా. అవునా? సో నీకు ఏమనిపిస్తుంది యాజ్ అ సిటిజన్? హౌ డూ యూ ఫీల్? అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అది ఓకే. అయితే ఇంకొక మాట, యాంకర్ ఎవరైతే ఉన్నారో ఒక మాట అన్నది, మనం మీ ఆవేదన నాకు అర్థమైంది మిస్టర్ గౌరవార్య, కానీ మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు.
అంటే అతను అద్భుతంగా చెప్పాడు. అవును, మన కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు మనకు ఆవేశం వచ్చిన నిర్ణయం తీసుకోవద్దు. 26/11 జరిగినా నిర్ణయాలు తీసుకోవద్దు. మనం అసలు ఆవేశం ఎందుకు రావద్దా నాకు అర్థం కాదు. ఇట్లా ప్రశాంతంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటాడా? ఏ నిర్ణయాలన్నా ఆవేశంలోనే ఒక స్థిరచిత్తంతో. మనం అంతా ఎక్స్పర్ట్స్. ఆవేశం వచ్చినంత మాత్రం పిచ్చి పిచ్చిగా ఏం చేయం మనం. ఇప్పుడు కోపంలో ఎవడన్నా కారు నడిపినా ఉత్తమం ఏం గుద్దుకోడు, వాడు బ్యాలెన్స్గా నడుపుతాడు వాడు. అందుకని ఇట్లా అందరూ ఇదే పొరపాటు చేస్తున్నారు. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు మనం శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, దేశ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఆర్మీ ఏమో ఘోరంగా వెయిట్ చేస్తూ ఉంది. ఏదైనా ఒక్క నిర్ణయం వాళ్ళు అనుకుంటే తుప్పు లేపేస్తారు అన్నట్టు అని చెప్తున్నాడు. ఇండియన్ ఆర్మీ గురించి ఇట్స్ ద మోస్ట్ సఫిస్టికేటెడ్ అండ్ స్ట్రాంగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. కానీ ఏం చేస్తాం మేము అదే పాకిస్తాన్ అనుకో, ఆర్మీ ఫ్రీ ఉంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పొలిటికల్ డిస్పెన్సేషన్. ఆర్మీ కలిసి వాళ్ళు డెవలప్ అయ్యేది లేదు. వాళ్ళు ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ వాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళు రాకెట్ తయారు చేయాలి అనుకోవట్లేదు, ఏమనుకోవట్లేదు. వాళ్ళు ఓన్లీ అందరినీ పరిచయం చేయాలనుకుంటున్నారు. దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక ఇద్దరు విడిపోయారంట అన్నదమ్ములు, అంటే పాకిస్తాన్ ఇండియా అనుకో, అంటే కాంటెక్స్ట్ మాత్రమే చెప్తున్నా. ఈ భారతదేశం అనే అన్న చాలా కష్టపడి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, అటుపక్కడు మాత్రం గుడిసెని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు వీడు వాడి మీద రాళ్ళు వేస్తున్నాడు, వాడు వీడి మీద ఏనికి వస్తలేదు. ఇప్పుడు అంటే వీడు రాయేస్తే వీడు అద్దాలు పగులుతున్నాయి, వాడు రాయేస్తే వీడిది పోయేది ఏమీ లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ వచ్చిందా అంటే ఏం చేయాలో తెలుస్తలేదు అన్నట్టు. సో అతను చెప్పిన సొల్యూషన్ ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది, కానీ మనకు అథారిటీ కాబట్టి మనం బలంగా చెప్పలేము. యాజ్ అన్ ఒపీనియన్గా చెప్తున్నా. రూట్ కాజ్ ఏంది అంటే ఇప్పుడు సయ్యద్ సలావుద్దీన్ లేకపోతే మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కాదు ఇండియన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్. సో దిస్ ఇస్ ఆల్ బీయింగ్ ఆపరేటెడ్ అండ్ డన్ బై పాకిస్తాన్ ఆర్మీ. ఇది నేను చెప్తున్నది కాదు, ఎక్స్పర్ట్స్ ఆర్ స్పీకింగ్. సో అటాక్ ఆర్మీ. నువ్వు టెర్రరిస్టుని ఆకులను వదిలేయి అంటే నువ్వు ఆ చెట్లకి మనమే నీళ్లు పోస్తున్నాం, ఆకులు వస్తున్నాయి, ఆకుల మీద దాడి చేస్తున్నాం. ఆకులు అంతే. వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి ఎవరో ఇన్పుట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎవరో రెక్కి చేయాలి. అంత చేసిన తర్వాత వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చి వాళ్ళ ప్రాణాలు అర్పించైనా సరే ఎట్లో అట్లా పక్క దేశానికి డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏంది? కాశ్మీర్లో ఆర్టికల్ 370 వచ్చింది. దాని తర్వాత సెక్యూరిటీ చాలా బాగా టైట్ చేశారు, టూరిజం చాలా పెరిగింది, సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఎట్లాంటి వాతావరణం ఉందో ఆల్మోస్ట్ అట్లాంటి వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాశ్మీర్కి టూరిజం ఎక్కువగా వెళితేనా మ్యాక్సిమం వాళ్ళతోటి కాదు, మళ్ళీ ఆల్రెడీ అంత టైట్ అయిపోద్ది కదా. అందుకే టూరిజం వాళ్ళని ఎగ్జాక్ట్ గా టూరిజం వాళ్ళు చేస్తున్నారు, చేసి వాళ్ళు షూట్ చేశారన్నమాట. అక్కడ లోకల్ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలే. దాంట్లో అదర్ కంట్రీస్ కూడా మ్యాక్సిమం 3-4 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే టూరిజం అక్కడికి టూరిజం ఎక్కువగా అందరూ వెళ్ళి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని అక్కడ సెక్యూరిటీ పెరిగిపోతుంది, అక్కడ మనుషుల్లో కొద్ది మార్పులు వచ్చేస్తాయి. ఈ మార్పులు ఏమి రాకుండా ఉండాలంటే ఒక భయం కావాలి, ఆ భయాన్ని క్రియేట్ చేయాలి. కాబట్టి టూరిజం డెవలప్ కావద్దని టూరిజం ఎక్కువ మంది పోయి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అబ్బా మాకు ఇంత బిజినెస్ అవుతుంది. కాశ్మీర్లో బిజినెస్ లేదు కదా. సో ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 yearలో ట్రెమెండస్ చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టాలంటే భయం. ఒక టెర్రరిజం అంటే ఇక్కడ టెర్రర్ నుంచే వచ్చింది. అంటే నువ్వు ఇన్స్టిల్ ద టెర్రర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అని ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది. సో దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దట్. టూరిజం లేకపోతే హీరో అయిపోతుంది. ఇప్పుడు ఏదేవైనా మళ్ళీ ఒక 10-15 రోజుల్లో అంత సర్దుకుంటుంది. మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఏ సంఘటన జరుగుతుంది మళ్ళీ జరుగుతుంది. దీని రూట్ కాజ్ ఏంటంటే ఆ మేజర్ గౌరవ్ ఆర్య చెప్పింది. కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ అంటే నేను విన్నాను లాస్ట్ 24 hours జస్ట్ చెవేస్తే జస్ట్ ఒక సరైన యుద్ధం చేస్తే తప్ప అది సెట్ కాదు. అదర్వైజ్ అయితే యుద్ధం చేసినప్పుడు చాలా క్యాజువాలిటీస్ వస్తాయి. అంటే మన తరఫున కావచ్చు, ఎవరైనా మనుషులు చచ్చిపోవచ్చు. కానీ నిరంతరం టర్మాయిల్ అంత మంచిది కాదు. రెండోది ఆర్మీ అనేది దానికోసమే ఉంది. ఆర్మీ దానికోసమే ఉంది అండ్ దే ఆర్ రెడీ టు డూ దట్. చెట్టు ఏరునే దాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు పాలిటిక్స్ని పక్కన పెట్టి విషయాన్ని కనుక చూస్తున్నాడు. అట్లా మేబీ ఇట్లాంటి ఒక స్టెప్ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ దెబ్బపడుతుందో, లేకపోతే ఓవరాల్గా ఒక తప్పు నిర్ణయం జరిగి మళ్ళీ తన పేరుకు తన స్టేచర్కి ఏమన్నా కరెక్ట్గా బెంగాల్ కరెక్ట్
కరెక్ట్గా అప్పుడు ఆ ప్రాబ్లంలో ఉన్నారు, అందరూ బిజీ దాంట్లో ఉన్నారు. కరెక్ట్ రైట్ టైంలో అక్కడ ఈ ప్రాబ్లం క్రియేట్ చేశారు. సో అందుకని నాకు ఇది పర్యాటక శాఖ ప్రదేశం కదా, అందుకని నాకు అది గుర్తొచ్చింది, లేకపోతే నాకు ఈ థాట్ లేదు. సో అందుకని చూసేవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఒపీనియన్ ఆన్ ఎనీథింగ్. ఎంత అనుకున్నా నేనే ప్రపంచం ప్రకృతి గురించి మాట్లాడుతున్నా. ప్రపంచంలో మనకు దేశం ఉంది, నా దేశం మాతృభూమి. మనం పుడుతున్నాము, మనం చచ్చిపోతున్నాము, మళ్ళీ ఎవరో పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఇది మట్టికి ఇట్లాగే ఉంటుంది. అవును, అంటే ఒక సమస్యని సాల్వ్ చేయనీయకుండా కొందరు ట్రై చేస్తున్నారు అన్నట్టు. సమస్యకు సొల్యూషన్ లేక కాదు, సొల్యూషన్ కోసం వెళితే ఖచ్చితంగా ఎంతో అంత డ్యామేజ్ జరుగుతుంది, కానీ అది మంచిగా జరుగుతుంది. సో అనుకుంటే ఇండియా చేయగలదు, ఇండియా అంత పవర్ఫుల్ కంట్రీ. కానీ మేధావులు గొప్ప ఒక్కరు కదా, రకరకాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ వన్. అంటే సినిమాల్లో అయితే ఒకలాగా ఏముండదు, వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము అని గుర్తింపు కావాలి అంతే. గుర్తింపు కోసం మనుషులను ఎంతమందినే చంపేస్తారు. వాళ్ళకి గుర్తింపు కావాలి కదా, మేము ఉన్నామని తెలియాలంటే. అసలు దొరికేది ఎవరు అసలు? ఇప్పుడు నువ్వు ఆ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ని పట్టుకోవాలి, నువ్వు వాళ్ళు చచ్చిపోవడానికే వచ్చారు ఇంకా. అంటే దే కేమ్ టు డై. అందుకే అంత వైల్డ్గా బిహేవ్ చేస్తారు. అంటే విచక్షణ లేకుండా ఎందుకు కాలుస్తాడు ఎవడైనా? అంటే వాడి జాతి తెలియదు, వాడు ఓన్లీ చూస్తుండు, ముస్లిం కాకపోతే కాలుస్తాడు. ఇది ఎక్కడ, ఇదేం కథ ఇది? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇది మైండ్ సెట్స్ని ఫస్ట్ నుంచి కరప్ట్ చేయడము, తర్వాత పొలిటికల్ లీడర్స్ యొక్క అలసత్వము, తర్వాత పాలసీ మేకింగ్. అది కూడా అది రీజన్ ఏం కాదు. పాకిస్తాన్ మన కాశ్మీర్లో ఎప్పటి నుంచో ఇది కాష్టం రగులుతూనే ఉన్నది. సరేలే. సో ఇంతే నేను చెప్పాలనుకున్నది. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఓకేనా? టాటా బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీ.